ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న చోటు. అత్యంత ప్రముఖ దేవాలయాలలో మన తిరుమల తిరుపతి ఒకటి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నటకు కొన్ని లక్షల మంది ప్రతినిత్యం తిరుపతికి వస్తుంటారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి రోజుల తరబడి కంపార్ట్మెంట్లో ఉండి గంటలు వెయిట్ చేసి మరీ స్వామివారిని దర్శించుకుంటారు. దర్శనమైన తర్వాత భక్తులు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన లడ్డును కొనుగోలు చేసి తీసుకెళ్తారు. తీసుకున్న లడ్డును మహాప్రసాదంగా తోటి వారికి పంచిపెడతారు. ప్రతిరోజు 3 లక్షల లడ్డులు అమ్ముడవుతున్నాయి ప్రతి సంవత్సరం. అయితే 2024 సెప్టెంబర్ 18కి ఆంధ్ర కూటమి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరిలో ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో అన్నప్రసాదం క్వాలిటీ లేకుండా చేశారు. అలానే దేవుడి ప్రసాదం లడ్డులో నెయ్యికి బదులుగా అనిమల్ ఫ్యాట్ని కలిపారని ప్రస్తావించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హిందువులకు నిత్యం కొల్చే వెంకటేశ్వర స్వామి లడ్డులో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పడంతో ఈ విషయం చాలా పెద్ద చర్చ అయింది. జాతీయ స్థాయిలో ఈ విషయంపై చర్చ జరుగుతుంది. మొత్తం చర్చలో గత ప్రభుత్వం ఎంతో బాధ్యతారహితంగా ప్రవర్తించిందో అని విమర్శలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 19, 2024 గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్గా చేసిన వైబీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరూ మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారి మీద ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్పారు. వీరు ప్రమాణం చేస్తామన్న కొన్ని గంటల్లోనే ప్రస్తుత ప్రభుత్వం ఒక రిపోర్ట్ బయటపెట్టింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారు టీటీడీకి సంబంధించిన నెయ్యి శాంపిల్స్ని టెస్ట్ చేయగా అందులో సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కాటన్ సీడ్, కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, వీటితో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో ఈ పదార్థాలు ఆ నెయ్యిలో ఉన్నట్టు ఎన్డీడీబీ నిర్ధారించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రతి సంవత్సరం టీటీడీకి 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరమవుతుంది. టీటీడీ నెయ్యి కోసం అర్హత ఉన్న కంపెనీలను టెండర్కు ఆహ్వానిస్తారు. అయితే 2024 మార్చి 12 అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నెయ్యి సరఫరా కోసం టెండర్ని విడుదల చేశారు. అయితే టీటీడీకి ముందు నుండి నెయ్యి సప్లై చేస్తున్న నందిని డైరీ 420 రూపాయలకి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సప్లై చేయడానికి అంగీకరించింది. అయితే ఈ టెండర్లో అతి తక్కువ ధరకు నెయ్యి సప్లై చేసే కంపెనీకు టీటీడీ ఆర్డర్ ఇచ్చింది. అంటే ఈ టెండర్ని ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కిలో ఆవు నెయ్యి 320 రూపాయలకే సరఫరా చేస్తామని చెప్పడంతో ఈ కంపెనీకి టీటీడీ ఆర్డర్ ఇచ్చింది. 320 రూపాయలకే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సరఫరా చేయడం చాలా కష్టమని నందిని డైరీ టెండర్ నుంచి పక్కకు తప్పుకుంది. ధరకు రాజీ పడలేక నందిని డైరీ గత సంవత్సరం జూలై 2023 నుంచే నెయ్యి సరఫరా చేయడం ఆపేసింది. జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించిన కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మార్పులు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే జూన్ 4న వైసీపీ ప్రభుత్వ టీటీడీ చైర్మన్గా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారు రాజీనామా చేశారు. ఇక జూన్ 15న ఆయన స్థానంలో కూటమి ప్రభుత్వం శ్యామలారావును అధికారంలోకి నియమించింది. చైర్మన్ మారినా కూడా సరఫరాదారులు అలాగే కొనసాగారు. అలానే జూలై 6 మరియు జూలై 12న ఏఆర్ డైరీ ఫుడ్ కంపెనీ ప్రకారం 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుమలకు సరఫరా చేసింది. ఇంత తక్కువ ధరకు అంటే 320 రూపాయలకే నెయ్యిని సరఫరా చేయడం ఎలా అని ప్రస్తుత ప్రభుత్వం అధికారులకు అనుమానం వచ్చింది. దాంతో జూలై 6న తిరుమలకు వచ్చిన నెయ్యిని జూలై 7వ తేదీ ఎన్డీడీబీకి పంపారు. ఈ శాంపల్ టెస్ట్ రిపోర్ట్ జూలై 14న వచ్చింది. ఆ టెస్ట్ రిపోర్ట్లో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో ఉన్నాయని తేలడంతో వెంటనే ప్రస్తుత ప్రభుత్వం టీటీడీ చైర్మన్గా శ్యామలారావు గారు కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఏఆర్ డైరీ ఫుడ్ టెండర్ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ధర విషయంలో రాజీ పడకుండా కిలో నెయ్యిని 478 రూపాయలకి నందిని డైరీకి టెండర్ని అప్పగించారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడుతూ, కొంతకాలంగా తిరుమల ప్రసాదం నాణ్యత సరిగ్గా లేదు అని ఆయన చెప్పారు. అధికారులకు ఈ విషయం చెప్పగా ఎవరూ పట్టించుకోలేదని ఈయన చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో చాలా అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం పూర్తిగా రాజకీయ విమర్శకు దారితీసింది. కేవలం కూటమి ప్రభుత్వం తమ 100 రోజుల పాలనను కప్పిపుచ్చుకునేందుకు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు తిప్పుకొట్టారు. సో రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి హిందువులకు న్యాయం జరిగేలా మరియు ఆ నెయ్యి అసలు వినియోగించారో లేదా పక్కన పెట్టారో అనే విషయం కూడా తేల్చాలి. ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారిని శిక్షించకపోతే మాత్రం హిందూ సమాజ దృష్టిలో 2 పార్టీలు
ద్రోహం చేసిన వారిగా మిగిలిపోతాయి. ఈ పూర్తి సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఫర్ మోర్ వీడియోస్.